స్టెల్లర్ ఏం అర్థం కావట్లేదంట, చాలా బాగుందంట. హాయ్ గైస్, మొత్తానికి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన కల్కి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో దాన్ని చూసి ఎలా ఉందో లెట్స్ గెట్ డిస్కస్. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. అయినా నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే విజువల్స్ అయితే బాగున్నాయి. ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే సుప్రీం జస్టిస్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే. అమితాబ్ బచ్చన్ గారు 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్వెప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని నేను కాపాడుతా. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. పొద్దున్నే ఫైట్ అండ్ వచ్చి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా? మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. బ్రహ్మానందం గారు లాంగ్ టైం. యూనిట్స్ ఎక్కువ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. భైరవ 5 స్టార్ బౌంటీ. లెట్స్ గో. హై నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడిని ఆ అమ్మాయిని తీసుకురాలేము. అంత షూర్? రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఏ కమాన్. ఈ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. విజువల్స్ పరంగా అయితే చాలా బాగున్నాయి, కానీ నాకు కాన్సెప్ట్ అయితే అసలు అర్థం కావట్లా. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. సో అది గైస్ సంగతి. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది, విజువల్స్ పరంగా అదిరిపోయింది. అండ్ చాలా సీన్స్లో ప్రభాస్ని చాలా కొత్తగా చూపించారు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు కూడా లుకింగ్ అవసమ్. అన్నీ బాగున్నాయి, కానీ నాకు ఓవరాల్గా కాంటెక్స్ట్ ఏంటో అసలు అర్థం కూడా కాలేదు. సంథింగ్ ఈజ్ దేర్, అదైతే చాలా క్లియర్గా ఉంది, కానీ అది ఏంటి అన్నది చిన్న క్లూ కూడా నాకేం కనిపించలేదు ట్రైలర్లో. అది ఒక్కటే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాను నేనైతే. ఓవరాల్గా చూసుకుంటే విజువల్స్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా, ప్రభాస్ గారి లుక్స్ పరంగా, యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా, బ్యాక్గ్రౌండ్ పరంగా అవసరంగా ఉంది ట్రైలర్. కానీ సినిమా కంటెంట్కి సంబంధించి నాకు పర్సనల్గా అసలు అర్థం కాలేదు. దీనికన్నా బుజ్జి టీజర్ ఒకటి వదిలేరు కదా, అలాగే అంతకుముందు గ్లిమ్స్, ఈ రెండు చాలా బాగున్నాయి. అలానే ఈ ట్రైలర్ బాగాలేదని కాదు, చెప్పాక పైన చెప్పిన అన్ని థింగ్స్ అదిరిపోయింది. బట్ కంటెంట్ పరంగా అయితే మాత్రం నాకు అసలు మూవీ కాన్సెప్ట్ దేని పరంగా అన్నది అర్థం కాలేదు. మేబీ ఐ థింక్ ఫర్ దాట్ వీ నీడ్ టు వెయిట్ అంటిల్ June 27. మేబీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అప్పుడే ఇస్తారేమో. జస్ట్ విజువల్ పరంగా, బీజిఎం పరంగా ప్రభాస్ గారు, అలాగే అమితాబ్ బచ్చన్ గారు, ఇంకా ఇందులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరి ఇంట్రడక్షన్తో ఒక ట్రైలర్ చూడండి. అసలు కథ June 27 థియేటర్లో మాత్రమే చూడండి అన్నట్టుగా ఈ ట్రైలర్ అయితే కట్ చేశారు. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. నేనైతే చాలా ఈగర్గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. That's all for today guys. Let's meet on some other video. Bye.